హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పెన్షన్స్ దాదాపుగా అన్ని జిల్లాలు అయితే రిలీజ్ చేసేసారండి. కంపల్సరీగా మీ అకౌంట్లో అయితే పడతాయి. అన్ని జిల్లాలు కూడా పెన్షన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయండి. ఇంకా పెన్షన్ రాని వారు ఎవరన్నా ఉంటే కనుక టెన్షన్ పడొద్దండి. అన్ని జిల్లాలు రిలీజ్ చేశారు కాబట్టి రేపటి లోపల కంపల్సరీగా అందరికీ పడిపోతాయి. ఇంకా నాకు చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారండి. ఏమనంటే 4,000 పడలేదు, 6,000 పడలేదు, మాకు పెన్షన్ పాతది పడిందండి అని చెప్పేసి అని మెసేజ్ చేస్తున్నారు కదా. నేను ఇంతకుముందు చాలా వీడియోలో పెట్టానండి. కొత్త పెన్షన్స్ అన్నీ కూడా ఎప్పుడు ఇస్తారనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను. కాకపోతే కొత్త వాళ్ళు వస్తున్నట్టున్నారు, వాళ్ళకి తెలియట్లేదు కావచ్చు, వాళ్ళు చూడలేదేమో. అందుకని మళ్ళీ ఈరోజైతే వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నానండి. ఇక కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా, అప్లై చేసుకున్న పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేసి జూన్ నెల తర్వాతనే పెన్షన్స్ అయితే ఇస్తారండి. అందులోనూ పాత వారికి కూడా ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి అందులోనూ పెన్షనర్స్ చాలామంది ఫేక్ ఉన్నారని కాగ్ రిపోర్ట్ ఉంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళకైతే ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేస్తారండి. మనకి ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి జూన్ నుంచి జూలై నెల వరకు పడుతుందండి. కంపల్సరీ ఎలక్షన్ కోడ్ తీసిన తర్వాత వెంటనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు. జూన్ నుంచి జూలై వరకు కూడా కంపల్సరీగా ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మనకి జూలై ఎండింగ్ నుంచి పడచండి, ఎందుకంటే పాత వాళ్ళకైతే ఎంక్వైరీ అయిపోతుంది కాబట్టి ముందు. దాని తర్వాత పాత వాళ్ళకి ముందు రిలీజ్ చేస్తారు, దాని తర్వాత కొత్త వాళ్ళకైతే శాంక్షన్ చేస్తారండి. ముందుగా పాత వాళ్ళకి ఎంక్వైరీ చేసిన తర్వాతనే కొత్త వాళ్ళకి ఇస్తారండి. ఎందుకంటే ఆ ఫేక్ పెన్షనర్స్ అందరినీ కూడా చెక్ చేయాలి కదండి. కంపల్సరీగా వాళ్ళందరినీ చెక్ చేసి అందులో ఫేక్ ఎన్నో తీసివేసిన తర్వాత కొత్త వాళ్ళకి శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది కదండి. అందుకని ముందు పాత వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఫేక్ అన్నీ తొలగించిన తర్వాతనే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారంటండి. ఎందుకంటే అంతా చాలామంది పెట్టుకున్నారు కాబట్టి కొత్త చేయుత పెన్షన్స్ కోసం ముందు పాత వాళ్ళలో ఎవరైతే ఫేక్ ఉన్నారో వాళ్ళని తొలగిస్తే తప్ప కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు కదండి. దానివల్లనే ఆ రిపోర్ట్ ప్రకారం కంపల్సరీగా ఎంక్వైరీ అయితే ఉంటుంది. ఒక కామెంట్ అయితే గదికి ఇస్తారా పెన్షన్ అయితే మళ్ళీ అని చెప్పేసి ఆయన అయితే అడిగారు. లేదండి, ఉగాదికి అయితే మళ్ళీ మార్చి నెల పెన్షన్ అయితే ఇవ్వరు. ఎందుకంటే మనకి ఇప్పుడిప్పుడే ఫిబ్రవరి నెలవి మనకి ఇప్పుడు దాకా మనకి సమయం పట్టింది కాబట్టి ఇక మనకి మార్చి నెల పెన్షన్స్ ఇచ్చేది మాత్రం 18వ తారీఖు నుంచి అప్డేట్ అవుతాయండి. అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకా మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. కొత్త చేయూత పెన్షన్స్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కానీ పాత వాళ్ళకి పెన్షన్ అమౌంట్ కానీ జూన్ నెల తర్వాతనేనండి. మళ్ళీ మనకి మార్చి నెల పెన్షన్ ఇచ్చేది మాత్రం ఈ నెల ఆఖరి నుంచేనండి. మనకి నేను పెన్షన్ గురించి తప్పకుండా అప్డేట్ ఇస్తూ వస్తాను. మీకు 18వ తారీఖు నుంచి అప్డేట్ అవుతాయి కదా, మీకు పెన్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తానండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.